పెద్ద మనిషి నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఏంటి మరి ఎట్లా ఉంది మీ ఊళ్ళో? ఏ విధంగా ఉంది ఈ 15 నెలల ఈ కాంగ్రెస్ పార్టీ పాలన? ఏ విధంగా అనిపిస్తుంది? మాకైతే ఏం రాలేదు. మాకు పింఛన్ లేదు, మాకేం లేదు. మాకు పింఛన్ లేదు, మాకు రుణమాఫీ లేదు. రైతు బంధు మీరు రాలేదు. రైతు బంధు రుణమాఫీ రాలేదు. ఇంకా రైతు బంధు మీరు రాలేదు. నాకు ఇంకా రైతు బంధు మీరు పడలేదు. రైతు బంధు కూడా పడలేదు. ఎందుకు 30 తారీఖు నాడు, మార్చి 31 తారీఖు నాడు మాత్రం ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా పైసలు పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎంత రైతు భరోసా పైసలు వచ్చేది? 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది సార్. 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు ఉంటుంది. పడ్డదా మరి? పల్లె సారు. రుణమాఫీ అన్న అయిందా? రుణమాఫీ కాలేదు. ఇంకా కాలేదు. 1,20,000 కాలేదు. మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 80% మందికి రుణమాఫీ అయింది, అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రమే కాలేదు అని చెప్తున్నాడు. అది వాస్తవమేనా? మా దిక్కదే కాలేదు. ఎంతమందికి అని తెలియదు. ఎవరికైంది కానీ మాకదే కాలేదు. రైట్. చెప్పు పెద్ద మనిషి, ఇప్పుడు మీ ఊళ్ళో ఎంత జనాభా ఉన్నది? ఎంతమంది రైతులు ఉన్నారు? ఎంతమంది రైతు ఖాతాలలో రైతు భరోసా పైసలు పడ్డాయా? మనకైతే పడలేదు సార్. మంది సంగతి మనం ఎట్లా చెప్తాం. మాకైతే పడలేదు. 2 ఎకరాల 13 గుంటలు భూమి. నీకు 2500 కోడలకు పింఛన్ ఇస్తున్నాడు. 4000 ఆడపిల్లకు ముసలమ్మకి ఇస్తున్నాడు. మాకు పింఛన్ లేదు, ఏం లేదు సార్. మాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఒట్టి మాటలు దున్యా చెప్తాడు సార్. అతను నోరు ఉప్పితే గలీజ్ మాటలు, జూట మాటలు. అసలు ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఎందుకు వచ్చిండో ఏమో. జూట ముఖ్యమంత్రి వాని పేరు తీస్తే నాకు పేయంతామంట. వాడు అసలు జూట తయారైంది. అంటే అట్లా కాదే, ఇప్పుడు రైతుల ప్రభుత్వం ఇది ఇంద్రమ్మ రాజ్యం. ఎవరికి ఇండ్లు ఇచ్చాను సార్? ఇల్లు బిలేదు ఎవరికి బినా. ఎవరికి ఇస్తా అని అందరికి రాసుకున్నాడు. ఊర్లో ఇల్లు కడప తప్పనట్లా రాసుకున్నాడు. ఎవరికని ఇచ్చిండేమో అడుగు. నేను ఒట్టిగంటే ఎవరికి ఇయ్యలేదు ఇప్పటి వరకు. మరి నీకు రుణమాఫీ అన్న అయిందా? రుణమాఫీ 1,80,000 ఉండే. 1,20,000 అయింది. ఇంకా 60,000 కాలేదు. మరి రైతు భరోసా పైసలు పడ్డాయా? పడలేదు. అవి పడలేదు. పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదు నాకు. ఏందా మరి సన్న బియ్యం ఊళ్ళల్లో ఇస్తున్నారట? అవి దొడ్డు సన్నం చేసి ఇస్తున్నారు సార్. నేను ఉన్న మాట చెప్తున్నాను. చదువు రాదు, ఏం రాదు. ఆ దొడ్డు ఆవిటికే వేస్తున్నారు, రాస్తున్నారు. అవి ఆ దొడ్డు ఆవిటికే. ఈ ముఖ్యమంత్రి ఎంత జూట మరో తెలంగాణలో పుట్టాడు అనుకో. నీకు ఈ మాట చెప్తున్నా. వాడు నాకేమి చేయడు. నేనేం బుగులు పట్టలేదు. అంటే అట్లా కాదు పెద్ద మనిషి, ఇప్పుడు 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏది ఇచ్చాడు? ఆడి బిల్లలకు అత్తకు 4,000, కోడలకు 25,100 ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చినాడమ్మా? మీ అందరి ముంగట ఎవరికే లేదా? నాకే కాదు, అందరికీ కావాలి మేలు. అందరి కోసం అని చెప్పిండు. ఏదన్నా ఒకటన్నా అమలు చేయాలి కదా. ఏది లేదు. నువ్వు అండ్లవు కావు, ఇండ్లవు కావు, ఇంకేమో సార్. ఒట్టి మాటలే చెప్తాడు సార్. మరి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు తేడా ఏంటి? కేసీఆర్ ఈ లోకం ఎట్లున్నా సార్, నేను ఒకటే మాట చెప్తా. మంచిగా చేసినోనికి జల్దిగా అనగదొక్కాలి, చెడ్డ చేసినోనికి మీదికి రావాలి. జూటల ప్రపంచం వచ్చింది కదా సార్. నిజమా? నీతిగానా? నిజాయితీ? నేను జూట మాట చెప్తే నాకు 1000 రూపాయలు బదులిస్తావు. నేను సత్యం చెప్తే నీ 10 రూపాయలు ఇవ్వు. అది నడిచింది. ఈ ముఖ్యమంత్రి అట్లనే, ఆ పోచారం శ్రీనివాసరెడ్డి అట్లనే, కడియం సిరియారి అట్లనే. వాడు ముసలి కొడుకులు, ముసలి బుద్ధి లేని కొడుకులు వాడు. ఈ కొడుకులు చేసిన కథలు గింతకు వచ్చినాయి. వాడు ఇంకోటి కేశవరావు అంట చూడు, సంగారెడ్డి జిల్లా ఎంపీ. వాడైతే పరిమా జూట. అందులోకి పార్టీలోకి వెళ్ళి తీసి పెడితే మరి పార్టీలో ఇంట్లో తెలంగాణ దాంట్లో వచ్చి ఇంట్లోకి వెళ్ళి మరి అందులోకి పోయినా సార్. ముసలోడు అయినాక నాకు తెల్లనికి వెళ్ళిన పండ్లు పోయినా నాకు సిగ్గుశరం ఉండాలనా లేదా? అన్నం తింటానా, పెండ తింటాను? అంటే రాజకీయం అంటే గట్లనే ఉంటుంది కదనే. అట్లా కాదు, ఎవరు నన్ను ఒక్కరిని పట్టుకొని ఉండాలి సార్. వాడు మనిషి కుట్టినోడు, తండ్రి కుట్టినోడు. ఇప్పుడు ఊర్లలో రాజకీయాలు వేరుంటాయి, హైదరాబాద్ రాజకీయాలు వేరుంటాయి, పెద్ద తలకాయల రాజకీయాలు వేరుంటాయి. లేదు సారు, పెద్ద మనుషులు నీతిగా ఉండాలి. నువ్వు అమలు చెయ్యి, నీ చెప్పిన మాటలు అమలు చెయ్యి. పెద్ద మనిషి, మీది కర్ణాటకకు బార్డర్ మీ ఊరు. మరి మీ బార్డర్ ఊర్లకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలు ఏమేమి వస్తున్నాయి మీ ఊరికి? ఏమొచ్చినాయి? ఏం రాలేదు. ఈ ఇండ్లు ఇస్తాను, ఇండ్లు ఇవ్వలేదు. ఆడవాళ్ళకు పింఛన్లు ఇస్తా 6,000, 2,500 అని అవి రాలేదు. రైతు భరోసా చేస్తాను, ఇది రాలేదు. రుణమాఫీ చేస్తాను, అది రాలేదు. ఇంకా ఏమది?
మరి ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకా ఎక్కడ పావు ఉంటుంది. ఎకరా పావు ఉంటుంది. మరి ఎకరా పావు కన్నా నీకు రైతు భరోసా అని చెప్పారు. కేసీఆర్ ఏమో రైతు బంధువు అని ఇస్తే వీళ్ళు రైతు భరోసా అన్నారు కాంగ్రెస్ పార్టీ. ఆ రైతు భరోసా పైసలు మార్చి 31 లోపు వేస్తామని చెప్పారు. మరి ఆ పైసలు నచ్చినాయని? నాకు ఆ పైసలు రాలేదు, రుణమాఫీ కాలేదు, 1,20,000. మరి ఇంకా కూడా రాలేదు. మరి ఏమేమి వచ్చినాయి నీకు? నాకు వచ్చేటి సన్నం బియ్యం అని ఇచ్చిండు, దొడ్డు బియ్యంకి సన్నం చేసి ఇచ్చిండు, బువ్వ వండుకొని తింటుండు. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, నీ పేరేం పేరు? నా పేరు మొగలమ్మ సార్. మొగలమ్మ, నాకు రుణమాఫీ అయింది, రైతు బంధు కూడా పడ్డాయి. నాకు 3 ఎకరాలు ఉంది, నాకు రుణమాఫీ పడ్డాయి. ఎంత పడ్డది? 1,20,000 అయింది. ఓకే. ఏమమ్మా మరి మీరు అంటే భూమి లేని వాళ్లకు కొంతమందికి ఇక్కడ 100 రోజులు పనిచేస్తే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అన్నది. భార్యాభర్త ఇద్దరు 100 రోజులు పనిచేస్తే 12,000 ఇస్తామన్నది. మరి ఇప్పటికి 15 నెలల పాలన అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఇంకా కోపుల పని చేస్తారు. మరి మీకు 12,000 రూపాయలు ముందు గెలిచిన వాళ్ళు కూడా చేస్తామని మాట ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు జరిగినాక ఇచ్చిండ్రు. ఈయన కూడా మాట ఇచ్చిండు కాబట్టి ఇంకా టైం ఉంది కదా, టైం ఉన్నది. 100 రోజులల్లా 6 గ్యారంటీలు అన్నారు. ఇప్పటికి 500 రోజులు అవుతుంది. ఇంతవరకు సరే చెప్పమ్మా. ఇగో వాళ్ళే మాకు బాధ ఉన్నది. మరి మేము 10th చదివి కూడా మేము ఈ పని చేస్తున్నాం. మాకు పని శాత కాదు, ఏం శాత కాదు. మరి మా ఏం దీని బతకాలా సార్? నేను నాకు పని రాదు, పాట రాదు, ఇక చేస్తున్నాము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిందా? కాంగ్రెస్ కూడా 1 year అయిపోయింది. ఏమి ఇప్పుడు 15 నెలలు అయిపోయింది. ఈయన కూడా ఏమి ఇల్లు చూపించకొచ్చాడు, మాకు జాగిపిస్తలేడు, ఏం లేదు. నిన్న వర్షం పడితే మా కవర్ మొత్తం ఎగిరిపోయింది. ఒక పిల్లగాన్ని పిలిచి కవర్ కప్పిపించిన మా ఇంటి మీద. అంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్ల గురించి మొత్తం సర్వే చేసిరమ్మా. మీ సర్వేలో మీ దగ్గరకు వచ్చిరమ్మా. మరి సర్వే చేయడానికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. సర్వే చేసిండ్రు కానీ అది ఏడ రాసుకపోయినరు అంతే. పేర్లు లిస్టులో వచ్చిందని చెప్పి పేరు వస్తాయి మీకు ఈ నెల లోపల ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఇదివరకు ఇల్లు లేదు, జాగలేదు. మళ్ళా 1200 కోట్ల పని చేసిన వాళ్ళకు 12,000 వేస్తామన్నారు. అవి పోయిన నెలలనే వేయాలి, పోయిన నెలలు వేయలేరు. మరి అవి రాలే ఇవి రాలే. మేము చేస్తున్నది ఎంత కోట్ల పని, చదువుకొని కూడా మేము గాడిదలు కాసినట్టే ఉన్నది ఇది. మరి మాకు వేయాలనా లేదా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనా లేదా? ఎదురు చూసి ఇప్పుడు నిద్రపోతుంది కానీ మాకు జాగాని ఊరోళ్ళు పట్టించుకుంటలేరు, అక్కడ నాయకులు పట్టించుకుంటలేరు. ఖాళీ ఒక బస్సు ఫ్రీ చేసిండ్రు అంతే. మరి ఇప్పుడు సరే ఆ బస్ అన్న ఎట్లుందమ్మా? మరి బస్సు మంచిగా ఉందా? బస్సు మంచిగా ఉన్నా కానీ ఆడవాళ్ళు ఫైటింగ్ చేసుకుంటారు సార్, చెప్పులతో కొట్టుకుంటున్నారు. వేసిండ్రు దినాం పోతాను సార్. పోయిన వాళ్ళు ఇక బస్ ఫ్రీ అని ఆడవాళ్ళు అందరు ఫ్రీగానే పోతున్నారు. పిల్లల కాడికెళ్ళి జల్లెల కాడికెళ్ళి పోతున్నారు. ఏదన్నా ఉంటే ఇక బస్సు చాలక కొట్టుకుంటున్నారు, చేస్తున్నారు అంటున్నారు పబ్లిక్. నేనైతే చూడలే, నేను పోలేను. మరి ఎట్లా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మీరు ఎందుకు వచ్చినట్టు? మరి మా కారణం ఏంటి చెప్పండి. మీరు మీ సమస్యలు తెలుసుకుందామని వచ్చినాం. అంతేనా? తెలుసుకొని మీరు చేస్తారా? గ్యారెంటీ ముఖ్యమంత్రికి పంపిస్తారు. చేస్తాడా? మరి పంపించినట్లా చేయాలి కదా. మాకి మీ పేపర్ విలేకరులేమో కదా, అందుకే అడుగుతున్నా. నేను అడుగుతున్నా. మాకు 12,000 కావాలి. మళ్ళీ బియ్యం మీద లేని వాళ్ళకు, పింఛన్ రాని వాళ్ళకు ఆ పింఛన్ కూడా ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వలేరు వాళ్ళకి. పాపము 2,500 వేస్తామన్నారు, అవి వేయలేదు. మాకైతే 2,000 వేస్తామన్నారు, 2,000 వేస్తున్నారు. అంతే. పింఛన్ 4,000 ఇస్తామన్నారు, 4,000 ఇవ్వలేదు. వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు, వృద్ధులకు 4,000. అంతా ఇదే ఓకే.